శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. లక్ష్మీదేవి అనుగ్రహం త్వరితంగా కలిగించుకునే ప్రక్రియ ఒకటి ఉంది. దాన్నే వ్యూహలక్ష్మి తంత్రము అని పిలుస్తారు. ఈ తంత్రాన్ని తిరుమల కొండ మీద కొన్ని రోజులు ఉండి చేయగలిగితే కనుక ఒక వ్రతంలాగా అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో మీకు ఆ తంత్రం ఏమిటి, ఎలా చేయాలి అనేది చెప్తా. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అసలు ఇది అర్థం కావాలి అంటే పురాణంలోనూ వెంకటాచల మహత్యంలోనూ ఒక కథ ఉంది. అది తెలిస్తే అప్పుడు ఇదేమిటి అనేది అర్థమవుతుంది. ఇంతకీ ఆ కథ ఏమిటి అంటే ఆత్మారాముడు అనే ఒక మహనీయుడి కథ. ఆయన మధ్యప్రదేశం దగ్గర ప్రాంతంలో ఉండేవాడు అన్నమాట. భార్యా పిల్లలతో, స్నేహితులతో, బంధువులతో అందరితో సుఖంగా ఉంటూ ఉంటాడు. ఒకసారి ఏమవుతుంది, పాపం తీవ్రమైన దారిద్ర్యానికి లోనవుతాడు. ఈ సంపదలన్నీ కొన్ని కారణాల వల్ల పోతాయి. పోయి ఇంకా దారిద్ర్యానికి లోనయ్యి కటిక దారిద్ర్యం, ఎక్కడ గౌరవం మర్యాద ఏం ఉండదు, ఎంత సంపాదిద్దామన్నా సరే అసలు రూపాయి చిక్కదు. ఇంక చివరికి బంధువులు, భార్య వాళ్ళందరూ చీదరించుకొని చిచిచి నువ్వెందుకు అని చెప్పి బయటికి గెంటేసే పరిస్థితి వస్తుంది. అంతే కదా, జీవితంలోనూ కొన్నిసార్లు అలాంటి స్థితి అందరికీ వస్తుంది. చితికిపోయే స్థితి అనమాట. అప్పుడు ఇంక ఏం చేసినా సరే పాపం మళ్ళీ అందులోంచి బయటికి లారారు. ఇలాంటివి అందరికీ అనుభవమే కదా. అయితే అతను ఇంక భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ఎవడో మహనీయుడు కనిపించి చెప్తాడు, నాయనా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే అది మహాపాపం, నువ్వు పని చెయ్యి, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు క్షేత్రాలు తిరుగు, క్షేత్రాలు తీర్థాలు తిరిగావంటే కనుక ఎక్కడో అక్కడ ఏదో ఒక దైవం అనుగ్రహించి నీ సమస్య పరిష్కారం అవుతుంది అని. దాంతో పాప అన్ని క్షేత్రాలు తిరగడం మొదలు పెడతాడు. ఎక్కడ తిరిగినా అతనికి ప్రయోజనం కనిపించదు. ఆఖరికి తిరుపతికి వస్తాడు. వచ్చి అక్కడ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ దారిలో కపిల తీర్థం చూసి అందులో స్నానం చేస్తాడు. చేసి అప్పుడు కొండ ఎక్కడం మొదలు పెడతాడు. చోటకు వెళ్ళాక ఒక గుహ కనిపిస్తుంది. అందులోంచి ఓంకారనాదం వినిపిస్తూ ఉంటుంది. ఇదేమిటి ఇలా వినిపిస్తుందని కాసేపు చూసి ఆ గుహలోకి వెళ్తాడు. వెళ్తే అక్కడ సనత్కుమారుల వారు ఉంటారు, మహనీయుడైన. దాంతో ఆయన దర్శనం చేసుకుని పాదాల మీద పడి ఏడ్చేస్తాడనమాట. ఏడ్చేసి, స్వామి ఈ జన్మలో నేను ఏ తప్పు చేయలేదు, ఎందుకు ఇంత శిక్ష అనుభవిస్తున్నాను, నేను ఎవ్వరి పట్ల అధర్మం చేయలేదు, ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఏమిటి స్వామి నా జీవితము అని. అప్పుడు ఆయన ఒక్క నిమిషం కళ్ళు మూసుకు చూసి, నాయన నువ్వు ఈ జన్మలో పుణ్యం చేసావు, తప్పకుండా ఒప్పుకుంటా నేను. కానీ పూర్వజన్మలో ఒక మహాపాపం చేసావు, నీకు ప్రారబ్ధ కర్మ విపరీతంగా ఉంది. ఆ పుణ్యాన్ని ఇప్పటివరకు అనుభవించేసావు. ఇప్పుడు అది ఇంక అయిపోయి నీ ప్రారబ్ధ కర్మ అనుభవించాల్సిన సమయం వచ్చింది. అందుకే ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు. కానీ నువ్వు కపిల తీర్థంలో స్నానం చేసావు కదా, అసలు కపిల తీర్థంలో స్నానం చేస్తే కనుక చాలా పాపాలు అక్కడే పోతాయి. అందువల్లే నీకు నా దర్శనం అయింది. నువ్వు బాధపడక నాయన, ఒక పని చెప్తా నీకు, వ్యూహలక్ష్మి మంత్రాన్ని, ఆ తంత్రాన్ని ఉపదేశిస్తా నీకు. ఈ ప్రక్రియని తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ చెయ్యగలిగితే నీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. స్వామి హృదయం మీద ఉన్న అమ్మవారిని వ్యూహలక్ష్మి అని పిలుస్తారు. అసలు తిరుమల కొండ మీద అందరూ కోరికలు తీరుతాయని వెళ్తారు కదా, ఆ కోరికలు స్వామి నేరుగా తీర్చరు నాయన. ఈ వ్యూహలక్ష్మి అమ్మవారు మన కష్టాన్ని ఆయన చెవిలో వేస్తే అప్పుడు తీరుస్తారని శాస్త్రంలో ఉంది. అందుకని నువ్వు ఆ వ్యూహలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకో అని చెప్పి ఆ మూల మంత్రాన్ని, ఎలా చేయాలనే ప్రక్రియని అవన్నీ చెప్తారు. చెప్పేసరికి ఈయనప్పుడు కొండపైకి వెళ్ళి అక్కడ స్వామి పుష్కరిణి దగ్గర కూర్చుని కఠోర సాధన చేస్తాడు. దాన్ని 40 రోజుల పాటు చేసేసరికి చివరికి వ్యూహలక్ష్మి అమ్మవారు ప్రసన్నమయ్యి సకల ఐశ్వర్యాల్ని ఇచ్చి ఆఖరికి మోక్షాన్ని కూడా ఇస్తారు. అంత అద్భుతమైన తంత్రం అది. ఇంతకీ ఎలా చెయ్యాలి అంటే, మొట్టమొదట ఇది తిరుమల కొండ మీద మాత్రమే చేయాలి, ఇంట్లో కాదు. మొట్టమొదట తిరుమల వెళ్లే ముందు కపిల తీర్థంలో స్నానం చేయండి. అంటే అక్కడ నీళ్ళు లేకపోతే అండి, అప్పుడు ఆ ఒడ్డు మీద కూర్చుని మానసికంగా స్నానం చేస్తున్నట్టుగా సంకల్పించండి. లేకపోతే అక్కడ కొంచెం నీళ్లు దొరికితే కనీసం తల మీద జల్లుకోండి. అలా కాకుండా అందరినీ వెళ్ళనిస్తూ ఉంటే కనుక హాయిగా స్నానం చేయండి కపిల తీర్థంలో. చాలా పవిత్రమైన ప్రదేశం. తర్వాత తిరుమల కొండపైన ఈ వ్రతం చేయాలి. ఇది 3 రోజులు కానీ, 5 రోజులు కానీ, 7 రోజులు కానీ, 11 అలా 40 రోజుల వరకు ఎన్ని రోజులైనా చేయొచ్చు. కానీ భక్తితో, శ్రద్ధతో చేయాలి. అంటే మన కష్టం
ఎంత తీవ్రతరంగా ఉంది అన్న దాన్ని బట్టి కొన్నిసార్లు అది క్లియర్ ఆఫ్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. సామాన్యంగా జనాలు ఒకటి అనుకుంటారు, చూడండి, నేను ఈ వ్రతం చేశా, ఇది చేశా, నా కష్టం తీరలేదు, ఆఖరికి అది చేస్తే తీరింది అంటే అది పవర్ఫుల్, ఇవేవి పవర్ఫుల్ కాదనుకుంటారు. కానీ ఆ లాజిక్ చాలా జాగ్రత్తగా వినండి, మీకు చెప్తా. మీ దగ్గర మీ కర్మ అనేది ఒక కర్ర దొంగ లాంటిది అనుకోండి. ఇంత పెద్ద లాగ్ ఉంది మీ దగ్గర, ఒక గొడ్డలితో దాన్ని కొట్టడం మొదలు పెడితే 100వ దెబ్బకి విరిగింది అనుకోండి. ఇది అంటే మొట్టమొదటి కొట్టిన 99 దెబ్బలు పని చేయలేదు, 100ది పనిచేసిందని అర్థం కాదు. ఆ 99 వల్ల ఆ కర్మ కొంచెం విరుగుతుంది, ఆఖరి దెబ్బ వచ్చేసరికి మొత్తం విరిగిపోతుంది. మనం అది చూసి అది ఒకటే పని చేసింది, ఇది పని చేయలేదు అనుకుంటాం సామాన్యంగా. అందుకని ఖచ్చితంగా ఈ భగవంతుడి ప్రక్రియలు అన్నీ పనిచేస్తాయి, కానీ మన కర్మ ఎంత బలీయంగా ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంతకీ ఏం చేయాలండి అంటే 3 పూట్ల పుష్కరిణిలో స్నానం చేయాలి. పొద్దున్న, మధ్యాహ్నం, మళ్ళీ సూర్యాస్తమయం సమయంలో. అంటే ఆవిడని పుష్కరిణిలోకి పంపించట్లే, ఆ గట్టు మీద కూర్చుని స్నానం చేసినట్టు భావించండి. ఆ తర్వాత వ్యూహలక్ష్మిని ఆరాధిస్తూ, అంటే ఆ మెట్ల మీద కూర్చుని, పుష్కరిణి మెట్ల మీద ఎక్కడైనా కూర్చుని ఆలయం వైపుకి తిరిగి అమ్మవారిని భావిస్తూ అప్పుడు ఈ మంత్రాన్ని చదవండి. ఇది చదవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమిటంటే మూలమంత్రం చదవచ్చు, అందులో కొన్ని బీజాక్షరాలు లాంటివి ఉంటాయి. అందుకని నేను మీకు ఏకంగా చెప్పను, కానీ ఆ మూలమంత్రాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు చక్కగా బీజాక్షరాలు అవన్నీ చేసే అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి. మరి అలవాటు లేని వాళ్ళు ఏం చేయాలండి అంటే సనత్కుమారుల వారే ఇంకొక పద్ధతి ఇచ్చారు. అంటే శ్లోకాల రూపంలో ఆ మూలమంత్రాన్ని ఇచ్చారనమాట, ఎన్క్యాప్సులేట్ చేసి. అదైతే ఎవరైనా చదవచ్చు, చిన్న పిల్లలైనా చదవచ్చు, ఎవరైనా చదవచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఎవరైనా. అందుకని ఆ మార్గం కూడా చెప్తా మీకు. అలాగనే ఇంకొక నియమం గుర్తుపెట్టుకోండి, దీక్ష పూర్తయ్యాక స్వామిని దర్శనం చేసుకుని ఆయన హృదయం మీద ఉన్న వ్యూహలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అప్పటితో ఇది పూర్తయినట్టు అనమాట. ఆ మంత్రానికి సంబంధించినవి, అసలు ఈ ప్రక్రియకి సంబంధించినవి 8 శ్లోకాలు ఉన్నాయి. అవి నేర్పిస్తాను, ముందు అవి నేర్చుకోండి. దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మి హరిప్రియ సర్వపాపహరా సేవ ప్రారబ్ధస్యాపి కర్మణః సంహృతౌ తు క్షమా సేవ సర్వసంపత్ప్రదాయిని తస్యా వ్యూహ ప్రభేదాస్తు లక్ష్మీ సర్వపాప ప్రణాశిని తత్ర యా వ్యూహ లక్ష్మీ సా ముగ్ధా కారుణ్య విగ్రహ అనాయాసేన సా లక్ష్మీ సర్వపాప ప్రణాశిని సర్వైశ్వర్యప్రదా నిత్యం తస్యా మంత్రమిమం శృణు వేదాదిమాయే మాత్రే చ లక్ష్మీనతి పదం వదేత్ పరమేతి పదం చోక్త్ర లక్ష్మ్యా ఇతి పదం తతః విష్ణువక్షస్థితాయే స్యాత్ మాయా శ్రీతారికా తతః వహ్నిజాయాంత మంత్రోయం అభీష్టార్థసురద్రుమః ద్విభుజా వ్యూహలక్ష్మీ స్యాత్ బద్ధ పద్మాసన ప్రియా శ్రీనివాసాంగమధ్యస్థ సుతరాం కేశవప్రియా తామేవ శరణం గచ్చ సర్వభావేన సత్వరం ఇతి మంత్రం ఉపాదిశ్య దదృశేన కుత్రచిత్. ఇవి ఆ మంత్రాన్ని దాచి ఉంచిన 8 శ్లోకాలు. మీకు ఈ శ్లోకాలు చాలు అనుకుంటే కనుక ఈ వీడియో ఇక్కడితో చూడడం ఆపేయండి. అలాగే మూలమంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదు ఈ శ్లోకాలకి అర్థం తెలుసుకుంటానండి, అలాగనే శ్లోకాల్లో మంత్రం ఎలా ఉంది, మీరు ఇందాక మూలమంత్రం అన్నారు, అదే ఈ శ్లోకాల్లో ఉందన్నారు, ఎక్కడుంది అంటే అది ఎలా ఉంది అనేది ఇప్పుడు చెప్తాను. మొట్టమొదటి శ్లోకం చూడండి. దయాలోల తరంగాక్షి పూర్ణచంద్ర నిభానన జననీ సర్వలోకానాం మహాలక్ష్మి హరిప్రియ. అద్భుతమైన శ్లోకం. అసలు మొట్టమొదట దయా తరంగాల్ని ప్రసరించే కళ్ళు అని, పూర్ణచంద్రుడి లాంటి ముఖము అని చెప్పి మొదలుపెట్టారు దయా అనే పదంతో. ఎందుకు అలా ప్రారంభించారు అంటే దయ అనే దానికి ఒక అద్భుతమైన అర్థం ఉంది. మనకి అర్హత లేకుండా ఎదురుగుండా వాళ్ళు ఏమైనా ఇస్తే దాన్ని దయ అంటారు. మనకు అర్హత ఉందనుకోండి, మనం సాధించుకుంటాం. లేదు అర్హత అంటే అప్పుడు ఎదురుగుండా వాళ్ళు కురిపించేదాన్ని దయ అంటారు. అలాగే అమ్మ, నేను ఏదో ప్రారబ్ధ కర్మ చేశాను, నాకు సంపదలు సాధించుకునే అర్హత లేదు, కానీ నువ్వు ఇవ్వచ్చు. ఎలాగా? దయతో ఇవ్వచ్చు. అందుకే దాంతో మొదలుపెట్టారు. ఎందుకు ఇవ్వాలరా నీకు దయతో? జననీ సర్వలోకానాం, సర్వలోకాలకి నువ్వు జననివమ్మా, నాకు అమ్మవి, నువ్వు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు? తర్వాత సర్వపాప హరాసేవ ప్రారబ్ధస్యాపి కర్మణః సంహృతౌతు. అంటే మన కష్టాలన్నిటికీ సామాన్యంగా 2 కారణాలు ఉంటాయి. ఒకటేమిటంటే ఇప్పుడు చేసిన పాపాలు, రెండవది ప్రారబ్ధ కర్మలు, అంటే మనం పుట్టేటప్పుడు తెచ్చుకున్న బ్యాగేజ్ అనమాట. వాటినన్నిటిని సంహృతౌతు, నిర్మూలించే, సంహరించి పాడే.
మమ్మల్ని క్షమించి సంపదల్ని ప్రసాదించమ్మా, నువ్వు అందులో సమర్థురాలివి అని చెప్పి తర్వాత శ్లోకంలో అమ్మవారి 3 వ్యూహాస్వరూపాలు చెప్తున్నారు. లక్ష్మీ, కీర్తి, జయ అని. ఆ 3 రూపాలతో అమ్మవారు అనుగ్రహిస్తారు. చూడండి, మనకి 3 ఉంటేనే జీవితంలో ఫుల్ఫిల్మెంట్. బాగా డబ్బు ఉంది కానీ బయట ఎక్కడ ఎవడూ పట్టించుకోడు, ఏ పని చేసినా అపజయమే. ఎందుకు ఆ డబ్బు? లేకపోతే విపరీతమైన కీర్తి ఉంది కానీ ఇంట్లో తినడానికి తిండి లేదు. ఎందుకు ఆ కీర్తి? అలాగే జయం, కానీ అన్నిటిలోనూ విజయం సంపాదిస్తాడు కానీ దాని నుంచి ఏమి రిజల్ట్ రాదు వీడికి. అప్పుడు ఏమిటి ఉపయోగం? ఈ 3 కలవాలి. ఈ 3 అమ్మవారి వ్యూహాస్వరూపాలు అంటారు. ఆ 3టికి మూలమూర్తి ఆ హృదయం మీద ఉన్న వ్యూహలక్ష్మి, కారుణ్య విగ్రహ. అది 3వ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత 4వ శ్లోకంలో అనాయాసేన సా లక్ష్మీ సర్వపాప ప్రణాశిని అంటే అనాయాసంగా సర్వపాపాల్ని నాశనం చేసేస్తుంది ఆ తల్లి మంత్రం. ఇప్పుడు నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. రాబోయే 2 శ్లోకాల్లో ఆ మంత్రాన్ని చెప్తారు, చాలా జాగ్రత్తగా వినండి. వేదాది మాయే మాత్రేచ లక్ష్మీనతి పదం వదేత్, ఇవి ఉన్నాయి కదా, అదిను దాని తర్వాత శ్లోకంలో ఆ మంత్రం మొత్తం ఎన్క్యాప్సులేట్ చేసేస్తుంది. ఆ 2 శ్లోకాలు చదివినా సరే ఆ మంత్రం మొత్తం చదివేసినట్టే. ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీరు చూడండి, అమ్మవారిది పంచదశి మహామంత్రం ఉంది, అందులో బీజాక్షరాలు ఉంటాయి. అది ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. శంకరాచార్యుల వారు ఏం చేస్తారు, సౌందర్యలహరిలో శివశక్తి కామక్షితరధిర విశీత కిరణ స్మరో హంసశక్రస్తదనుచ పరామారహరయ అని ఒక శ్లోకం రాశారు. ఆ శ్లోకంలో పంచదశి మహామంత్రంలో ఉన్న 15 బీజాక్షరాల్ని చాలా విచిత్రంగా శ్లోకంలో పెట్టారు. ఆ శ్లోకం అయితే చిన్న పిల్లలైనా చదివచ్చు. పంచదశి మంత్రం అయితే కనుక కొన్ని నియమాలు అలాగే ఉపదేశాలు అవన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ తీసుకొచ్చి చాలా విచిత్రంగా ఈ 2 శ్లోకాల్లో చెప్పారు చూడండి. మొట్టమొదట కొన్ని బీజాక్షరాలకి కొన్ని పదాలు చెప్పారు. తర్వాత పరమేతి పదం చోక్త్ర లక్ష్మ్యా ఇది పదం తతః, పరమ అనే పదము లక్ష్మి అనే పదం వస్తుంది అన్నారు. అంటే 2 కలిపితే పరమలక్ష్మి అనే పదం. విష్ణువక్షస్థితాయే స్యాత్ మాయాశ్రీ తారికా తతః అన్నారు. అంటే విష్ణువక్షస్థిత అనే పదం వస్తుంది, రమాయ అనమాట. అది రమా అనే పదం వస్తుంది, తారిక అనే పదం వస్తుంది, చివరికి వహ్నిజ అనే పదంతో పూర్తవుతుంది అది అని చెప్పారు. చెప్పి తర్వాత అంటారు ద్విభుజ వ్యూహలక్ష్మి స్యాత్ బద్ధ పద్మాసన ప్రియ. స్వామి వక్షస్థలం మీద ఉన్న వ్యూహలక్ష్మి పద్మాసనంలో ఉండి 2 చేతులతో కమలాలు ధరించి ఉంటుంది అన్నారు. అంటే అది ధ్యాన స్వరూపం అనమాట. ఆ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని చేయాలి. ఇప్పుడు ఇంతకీ ఎలా చేయాలండి? 108 సార్లు ఇవంతా చదవాలా అంటే అక్కర్లే. మీరు ఈ శ్లోకాల రూపంలో చదవదలుచుకున్నారనుకోండి, స్వామి పుష్కరిణిలో చక్కగా స్నానం చేసి ఆ మెట్ల మీద కూర్చుని బొట్టు పెట్టుకుని స్వామి ఆలయం కేసి చూస్తూ అమ్మవారిని ద్విభుజ వ్యూహలక్ష్మిని ధ్యానిస్తూ మొట్టమొదటి 4 శ్లోకాలు ఒకసారి చదవండి. తర్వాత ఉన్న 2 శ్లోకాలు 108 సార్లు చదవండి. మళ్ళీ ఆఖరిని వచ్చే 2 శ్లోకాలు ఆఖరిలో ఒకసారి చదివితే సరిపోతుంది. ఆ 5-6 శ్లోకాలు కీలకం. లేకపోతే మూలమంత్రం చేయదలుచుకుంటే కనుక ఈ స్తోత్రం మొత్తం ఒకసారి చదివి అప్పుడు ఆ మూలమంత్రాన్ని 108 సార్లు చదవండి. ఎలా చేసినా సరే ద్విభుజలక్ష్మి అమ్మవారి మీదే మీ ధ్యానాన్ని పెట్టుకుంటూ ఇటువైపుకి అటువైపుకి సినిమాలకి షికార్లకి లేకపోతే ఇంట్లో వ్యవహారాల మీదకి లేకుండా 108 సార్లు చేస్తే 108 సార్లు అమ్మవారి స్వరూపం మీకు గుర్తు రావాలి మనస్సులోను. అలా చేయగలిగితే కనుక మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. అందులో మీరు చేస్తుంది తిరుమల కొండపైన స్వామి పుష్కరిణి పక్కన మొత్తం అంతా అయిపోయాక వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంకేం కావాలి చెప్పండి మీకు? అందుకని తప్పకుండా ఈ వ్రతం చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. శ్రీమాత్రే నమః.